విషయంలో మరి మన డిబేట్లో పాల్గొంటున్నారు దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే డాక్టర్ రియాజ్ గారు గ్రంథాలయ చైర్మన్ గారు ఉన్నారు. ముందుగా మరి డాక్టర్ రియాజ్ గారితో మాట్లాడదాం. అధికార పార్టీకి సంబంధించిన మరి ఆయన ఏం చెప్తారు. రియాజ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు, గుడ్ విషెస్ అండి మీకు, ప్యానల్ మెంబర్స్కి, ప్రేక్షకులందరికీ కూడా. చెప్పండి సార్, ఎలా చూస్తారు? కేవలం ఇది కక్షపూరితంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కుట్ర చేస్తోంది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కేవలం డిపార్ట్మెంటల్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంట్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఫోన్ నెంబర్లు ఇచ్చి పలానా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారని చెప్పి మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. సో దీంట్లో మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, మొట్టమొదటిసారిగా ఈ విషయంపై చర్చించే ముందు భారత రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మనం అర్థం చేసుకోవాలి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కదా. ఆర్టికల్ 14 స్పష్టంగా చెప్తా ఉన్నది. అదేంటంటే ఎవ్రీబడి ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లా. చట్టం ముందు అందరూ సమానమే. నిజానికి 2014 సంవత్సరంలో ఒక ఉద్యమ నాయకుడిగా గొప్ప అవకాశాన్ని ప్రజలు కేసీఆర్కి పరిపాలించే అవకాశం ఇచ్చారు. కొత్త చరిత్రని కొత్త పేజీల మీద రాసే ఒక గొప్ప చారిత్రక అవకాశాలను పొందారు. కానీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏమైపోయిందంటే ఆయన నియంతగా ఉండడానికే ఇష్టపడ్డాడు. మొత్తం పరిపాలనతో కూడా కుటుంబానికి ఫలితం చేసే ప్రయత్నం చేశాడు. నిన్ను వీడని నేనే లాగా అవినీతి అంతా కూడా ఆయన వెనుకనే ప్రవహించేటట్టు చేసుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్న విషయం ఏంటంటే, వాళ్ళు ఏమంటా ఉంటారంటే, మా నాయకుడు దైవాంశ సంబూధుడు, చాలా గొప్పవాడు, మాకు ఇట్లాంటి మహిళలు ఏమంటాము, మాకు ఎట్లాంటి అవినీతి ఆరోపణలు మా నాయకుడికి అంటావు, వాటన్నిటికి అతీతమైన వాడు, ఆకాశం చీల్చుకొని వచ్చిన వాడు, భూమిని బద్దలు చేసుకొని వచ్చిన వాడు అనే లెవెల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము, విఘాతం కూడా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇందులో అబద్ధాలు ఏముంటాయండి శ్రీనివాస్ గారు? మూసీ నదిలో సీడీలను, పెన్ డ్రైవ్లను ముంచిన విషయం అబద్ధమా? కాల్ చేసిన విషయం అబద్ధమా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు మీద విచారణ కోసం మేము పిలిచినప్పుడు తీగలాగితే మనకి డొంకంతా కదిలినట్టుగా కేసీఆర్ గారి పేరు ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చింది. ప్రతి ఆఫీసర్ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ చెప్పిన అందరూ రావులే ఉన్నారు అందులో. వాళ్ళు చెప్పే విషయం ఏంటి? మా పెద్ద ఆయన ఆదేశం మేరకే మేము పని చేస్తాం. మన పెద్ద ఆయన ఎవరో కూడా పైలో తెలియాలి కదా. అది సిట్ విచారణలో విషయాలు తెలిసిన తర్వాత మళ్ళీ అది పోలీస్ కేసు అవుతుంది, న్యాయ విచారణలో పోతుంది. న్యాయస్థానాలు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షకు కేసీఆర్ గారు పాత్రగా వస్తే, నిజంగా న్యాయస్థానాలు కేసీఆర్ గారు పాత్ర లేదంటే మనం చేసేది ఏముండదు. కానీ విషయమైన వాస్తవమే కదా. ఈరోజు సిట్ విచారణకు పోయిన అందరూ కూడా, ఈవెన్ ఈరోజు కేంద్ర హోంమంత్రి సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారితో మొదలుకుంటే, ఇంతకుముందు ఈ పార్టీలో పనిచేసే ఈటల రాజేందర్ గారితో మొదలుకుంటే, హరీష్ రావు గారితో మొదలుకుంటే, మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మొదలుకుంటే అందరూ కూడా సిట్లో మీ ఫోన్లు ఎక్కడెక్కడ ట్యాప్ అయినాయి, ఏ డైలాగులు ట్యాప్ అయినాయి, ఏ సందర్భంలో మీరు బేసికల్గా ఈ విచారణ పిలుపుపించడం విషయాన్ని ఓపెన్ చూపెట్టారు. కాబట్టి మొత్తం వాస్తవం కనపడిన తర్వాత కూడా గజం మిథ్య, పలాయన మిథ్య, మాకేం సంబంధం లేదు, ఆ పెద్ద ఆయన మేము దాసే ప్రయత్నం చేస్తూ ఉంటాం, మేము అతిథులం అని చెప్పడం అయితే సరైనది కాదు. మేము బీఆర్ఎస్ నాయకులు కోరుకునేది ఏంటంటే, కేసీఆర్ గారు ఒకవేళ ఆయన చాలా దీంతో సంబంధం లేని వ్యక్తి అని మీరు భావించాలనుకుంటే విచారణకు రమ్మనండి, విచారణలో పాల్గొమనండి. మీరు విచారణకు వస్తున్నప్పుడే మంది మార్పులు వేసుకుని ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో కేటీఆర్ విచారణ చూసాం, అలాగే మనం హరీష్ రావు గారి విచారణ కూడా చూసాం. ఉద్యమం అనేది అనేక మంది పాల్గొన్న సందర్భం సార్. ఇప్పుడు నాతో ప్యానల్ డిబేట్ మెంబర్గా ఉన్న దేవి ప్రసాద్ గారు చాలా కూడా ఉంది ఉద్యమంలో, మాలంటలో కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. మేమేమంటున్నాం అంటే, ఆ ఉద్యమ ఫలితాలను ఎవరు తీసుకున్నారో ప్రజలకు తెలుసు. ఆ ఉద్యమ ఫలితంగా అధికారంలోకి వచ్చిన నువ్వు ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తే, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన అందిస్తే తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాజకీయాల్లో కూడా భారతదేశంలో, ప్రపంచంలో ఒక ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా మిగిలేదు. అదేమీ చేయలేదు కదా. ఈరోజు కేసీఆర్ గారు ఏ గోతులైతే తవ్వుకున్నారో ఆ గోతిలో కేటీఆర్ గారు పడ్డారు, హరీష్ రావు గారు పడ్డారు, సంతోషరావు గారు పడ్డారు, మిగతా కేసీఆర్ తో కూడుకున్న ఆఫీసర్లు ఎవరైతే సహకరించారో వాళ్ళు పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ కూడా పడబోతా ఉన్నారు. కాబట్టి విషయంగా మనం చూడాలి. మానవ అతిథులు ఎవరం కాదు, ప్రజాస్వామ్యంలో అందరూ సమాన విషయాన్ని మొట్టమొదటిసారిగా చూడాలి. నమస్కారం. రెండవ విషయం ఏంటంటే, కేసీఆర్ గారు అభ్యర్థన చేశారు, ఇక్కడ కాదు ఇక్కడే విచారణ జరగాలని. కానీ టెక్నికల్ ఇష్యూలో కానీ, లాకు సంబంధించిన ఇష్యూలో కానీ సిట్ అధికారులకు సంబంధించిన స్పష్టత కూడా వాళ్ళకు ఉంటుంది. ఏం సిట్లో ఉన్న కూర్చున్న వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కదా, ఐపీఎస్ పాస్ వచ్చిన కూర్చున్న వాళ్ళు. ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాల మేరకు నడుస్తూ ఉంటుంది. అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే ఎక్కడ విచారణ జరపాలనే విషయాన్ని ప్రభుత్వం సిట్ అధికారులు నిర్వహిస్తారు.
ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచో ముఖ్యమంత్రి గారి వైపు నుంచో మీ ఇన్వాల్వ్ అయిపోయి కక్షాదింపు చేయాలని మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా కక్షాదింపు ఏమైనా చేయాలనుకుంటే ఈ రోజు ఇదే సంతోష్రావు గారు, ఇదే హరీష్ రావు గారు, ఇదే తారక రామారావు గారు, ఇదే కవితారావు గారు, ఇదే మనకి కేసీఆర్ గారు అందరూ జైల్లో ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు బయట ఉండంటే అర్థమే మేము రాజకీయ కక్షలకు పాల్పడే ప్రయత్నం మేము చేసే ప్రయత్నం చేయట్లేదు. మన పక్క ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధతతో కూడా రాజకీయాలను కోరుకుంటుంది, ప్రజాస్వామ్య విలువలను కోరుకుంటుంది. కాబట్టి కేసీఆర్ గారు హాజరు కానివ్వండి, విషయాలను బయటకు రానియండి. ఇక ప్రజలకు ఉంటే డెమోక్రసీలో అతీతం కాదు కదా. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ నాయకులు జరిగిన ఫోన్ ట్యాపింగ్ కదా. మా ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టు ఇండస్ట్రీలు చెప్పారు, వ్యాపారస్తులు చెప్పారు, అట్లాగే భార్యాభర్తల డైలాగులు, తల్లి కొడుకుల డైలాగులు, చివరికి వారి కూతురు కవితనే స్వయంగా అన్నది కదా, ప్రపంచంలో ఎక్కడైనా అల్లుని ఫోన్ వింటారండి, అల్లుని ఫోన్ ట్యాప్ చేస్తారని కవితనే ఆరోపించింది. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ రోజు అధికారంలో వాళ్ళకు ఉంటుంది కదా. అది అధికారంలో బాస్ ఎవరు, పెద్ద ఆయన ఎవరు, కేసీఆరే కదా. కాబట్టి కేసీఆర్ గారు డెఫినెట్ గా సిట్ విచారణకు హాజరు కావాల్సిందే, విషయాలపై వివరణ ఇవ్వాల్సిందే. అదే మేము కాంగ్రెస్ పార్టీగా. రియాజ్ గారు కేసీఆర్ గారు రేపు నందినగర్ నివాసంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. సో దాంట్లో క్లారిటీ వచ్చేసింది. ఒకసారి దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉంటాను, ఎలక్షన్స్